కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు వేడుకలను గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ ఇన్ఛార్జ్ మరియు గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి చక్రధర్లు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అభివృద్ధి చేస్తుంటే ఆయనకు తోడుగా కుమారుడు యువ నాయకుడు అయిన పంతం సందీప్ ఉన్నారని, ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగే తిమ్మాపురం గ్రామంలో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు అందించి భోజన సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఎల్లవేళలా సాయం చేస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్న పంతం సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తులతూగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, గ్రామస్తులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మన పీఠమైన నాయకులు శ్రీ పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు కుమార్ పంతం సందీప్ గారు ఇవాళ పుట్టినరోజు దిన శుభాకాంక్షలు. ఆయనకి శుభాకాంక్షలు చెప్తా ఇక్కడ బెండి స్కూల్లో ప్రతి ఏటలాగే ప్రతి సంవత్సరంలాగే పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాగా భోజనాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు జరుగుతుంది. ఇట్లు అయిన నిన్ను నూరోళ్ళు పంతం నాన్నగారు కుమారు సందీప్ గారు నిన్ను నూరోళ్ళు చేసుకోవాలని కోరుతున్నాను. మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు అయిన శ్రీ పంతం సందీప్ గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మన తిమ్మాపురం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈయన ఇక్కడ ఇలాగే కేక్ కటింగ్, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, అలాగే పిల్లలకు కూడా ఆహారం అందించి వారిని ఎంతగానో ఈ పుట్టినరోజు అందరి పుట్టినరోజుకి కూడా ఇలాగే జరిపించి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే మన కాకినాడ రూరల్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి పంతం నానాజీ గారికి కూడా తన తనయుడు ఉంటూ ఆయన కూడా మంచి అభివృద్ధి పథంలో మంచి పదవులు కూడా చేపట్టి మన రూరల్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికైల వీరబాబు నేతృత్వంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని, అందుకు తోడుగా మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించిన నానాజీ అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు. ఈరోజు ఆయన తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి పనుల్లో భాగస్వామిగా ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. ఆయన పుట్టినరోజు ఎటువంటి ఆర్భాటాలకు, హంగులకు వెళ్లకుండా ఇలా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద రోగులకు, వారి బంధువులకు అన్న వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఎన్నో పదవులు అధిరోహించాలని వీరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్, నాయకులు తోటకూర సతీష్, రామ్సేట్ సునీల్, తురగా సంతోష్, గిడుదూరి శ్రీను, పంపన మహేష్, బాబీ, వాసు, సుబ్బారావు, కుమార్, సందీప్, గేదెల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. పంతం నారాజు గారి తనయుడు పంతం సందీప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజేష్ ఆవరణలో సుమారు 1000 మందికి పైగా అన్నదానం పెట్టడం జరిగింది. అలాగే
సందీప్ గారు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు వేడుకలను జనసేన రూరల్ మండలం అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గౌరవ శ్రీరాములు, మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, మండల ప్రధాన కార్యదర్శి తోట వేణు, నాయకులు సంగాడి శ్రీను, గేదెల రాజులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేసిన యువ నాయకుడు పంతం సందీప్ అని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్న సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలిచిన తర్వాత సందీప్ ముందుండి ప్రతి గ్రామాన్ని చూసుకుంటూ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండలం కమిటీ తరపున సందీప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జీని శ్రీను, అద్దంకి వీరబాబు, తోట సతీష్, శివ, పోసిన రాజు, రెడ్డిపల్లి కిషోర్, మున్నా, బావిశెట్టి వీరబాబు, సుందర సతీష్, పిఏసు, రేకాడి రాము, లక్ష్మణ్, నందిపట్టి నానాజీ, డి రాజు, కాసుబాబు, అంజిబాబు, సంగాడి రాజు, కోలాట రాజు తదితర నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పౌరులైన శ్రీ పంతం నానాజీ గారి తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి యువనాయకుడు మరి ఎన్నెన్నో పుట్టినరోజులు గౌరవప్రదంగా మంచి స్థాయిలో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ, ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారి తనయుడు పంతం సందీప్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మండల కమిటీ ఇంటికాడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఆయన యువనాయకుడు మన పంతం సందీప్ గారు మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంకా బాగా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మండల కమిటీ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని సందీప్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పంతం నానాజీ గారి కుమారుడు పంతం సందీప్ గారికి మా మండల కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం యువనాయకుడు పంతం సందీప్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలన్నింటిలోనే ముందుండి మా అందరికీ చేదోటుగా ఉండి మమ్మల్ని అందరికీ ఎదరికి నడిపిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ పంతం నానాజీ గారు తనయులు గౌరవశ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజుల శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మరెన్నో ఫ్యూచర్లో అన్ని మరెన్నో ఒక అడుగు ముందుకు వేసి చెయ్యాలని ఉప్పలంక తరపున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గేదెల రాజు, మాది ఉప్పలంక గ్రామం, కాకినాడ కరప మండలం. ముందుగా మన గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి కుమారుడైనటువంటి శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కోసం గత 6 సంవత్సరాలుగా కష్టపడ్డాం. 2024లో కష్టపడి జనసేన జెండాను ఎగురవేశాం. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు ఎదుర్కొనేటటువంటి ఒకే ఒక ప్రశ్న, గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఊళ్ళోకి వచ్చారు? కానీ ఆ లోటును తీర్చడానికి గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రతి పనిని దగ్గరుండి పనిచేసినందుకు శ్రీ గౌరవనీయులు పంతం సందీప్ గారికి, అలాగే ఆయన తండ్రి గారు అయినటువంటి శ్రీ రూరల్ శాసనసభ్యులు మన పంతం నానాజీ గారికి కూడా ప్రతి గ్రామం కాకినాడ రూరల్ మండలం మొత్తం రుణపడి ఉంటాం. కార్యకర్తల తరపు నుంచి ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.